హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హనీ షియో బేబీ యూట్యూబ్ ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉజ్జయిని ట్రిప్ పార్ట్ 2 అండి. ఈ వీడియో వచ్చేసి ఉజ్జయిని చేరుకునే వరకు మీరు లాస్ట్ వీడియోలో చూసుంటారు. ఇది అక్కడి నుంచి కంటిన్యూస్ వీడియో అండి. మేము ఉజ్జయిని చేరుకునేసరికి మార్నింగ్ 8:30 అలా అయిపోయింది. మాకు అక్కడ ఉజ్జయినిలో రూమ్స్ ఇచ్చారనమాట ఫ్రెష్ అవ్వడానికి. ఫ్రెష్ అయ్యి పుష్కర్ ఘాట్కి వెళ్తున్నాము పుష్కర్ స్నానం చేయడం కోసం. పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్ళటం కోసం చిన్న చిన్న వెహికల్స్ని ట్రావెల్ వాళ్ళే బుక్ చేశారండి. 10 మెంబర్స్కి ఒక వెహికల్ చొప్పున పంపిస్తున్నారు పుష్కర్ ఘాట్ దగ్గరికి. సో వెహికల్స్ అన్నీ ఫుల్ అయ్యి వెళ్ళిపోయాయి అనమాట. వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము. వెహికల్ వచ్చింది, ఇదిగోండి. మేము వెళ్ళే గ్రూప్ మెంబర్సే అనమాట వీళ్ళందరూ కూడాను. ఒక 10 మెంబర్స్ ఒక వెహికల్లో సెట్ అయ్యి పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. ఉజ్జయినిలో ఎండలు బీభత్సంగా ఉన్నాయండి. ఆ మండుట ఎండల్లో నర్మదా నదికి రీచ్ అయ్యాము. నర్మదా నదికి చేరుకున్నాక ఆ ప్రశాంతమైన వాతావరణం చూసి చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ పుష్కర్ ఘాట్లో క్రౌడ్ ఇంకా తక్కువగా ఉన్నారు. లాస్ట్ అనమాట, ఇది 11th డే అనుకుంటా, అందుకే కాస్త తక్కువగా ఉన్నారు. మొదటల్లా చాలా ఎక్కువ ఉన్నారంట ఘాట్లో. మేము వెళ్ళేసరికి మాత్రం కాస్త తక్కువగా ఉన్నారు. అంత ప్రశాంతంగా చక్కగా అయిపోయింది. ఇదిగోండి, ఇది మా ముందు బ్యాచ్ అనమాట. ముందు వెళ్ళే వెహికల్స్ వాళ్ళు స్నానంకి రెడీ అయిపోయారు, పుష్కర్ స్నానంకి. అదిగోండి, పంతులు బాబు పూజ చేయిస్తున్నాడు. మేము నెక్స్ట్ బ్యాచ్ కింద కూర్చున్నాం అనమాట ఇక్కడ పుష్కర్ స్నానం కోసం. పుష్కర్ స్నానం చేసేటప్పుడు ప్రాపర్ పల్దానం తీసుకువెళ్ళాలండి. ఆకు చెక్క, బ్లౌజ్ పీస్, నెక్స్ట్ ఇంకా ముత్యము, పగడము, కాయిన్ ఇవన్నీ కూడా వేసి స్నానం చేస్తామన్నమాట. సో ఇక్కడ చిన్నగా పూజ చేసి బాబుగారు పూజ ముగించాక మనం మునుగుతామన్నమాట. సో ఇక్కడ అదే జరుగుతుంది, చూడండి. నీళ్ళు చల్లుకోండి అందరూ కూడా. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగదోభవ ఈశ్వరేత్ పుండరీకాక్షాభ్యంతర స్తుతి పుండరీకాక్ష పుండరీకాక్ష నమః. నదిలో నీళ్ళు తీసుకుని 3 సార్లు తాగండి, లేదా ఒక్కసారి తాగి చేయగడుక్కోండి. ఆచమ్యం రాము, రాము అగా ఆచమ్యాం తాగేరా బాబు. ఆచమ్యాం కేశవాయ స్వ నారాయణాయ స్వ మాధవాయ స్వ స్వాహ గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాదేవి వారణ సదరా విశ్వేశ పుత్రనామ దామోదర శంకర్షణ వాసుదేవ ప్రత్యుమ్నానంత పురుషోత్తమాదోక్షద నారసింహాస్త జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అలా ముక్కు పట్టుకోండి బాబాలుగా. సమారభే ఓం భూ ఓం భువః ఓం మహా వన్యః భర్గోదేవస్య ధీమహి యో యనః ప్రచోదయాత్. ఓం మా భూత్యోదయరుషోమృతం బ్రహ్మభూర్భువస్సు. అందరూ కూడా మమ అనుకోండి, నమస్కారం చేసుకోండి. ఉపాధ్య సమస్త దుర్గక్షేత్ర పరమేశ్వర ప్రీత్యర్థం మహావిష్ణురాధ్యేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే దైవస్మన్వంతరే కలియుగే శ్రీ మహాదేవ అష్టావింశదే కలియుగే కలి ప్రథమచరణే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తన ఏకనర్తన దేశ బ్రహ్మవర్తదేశ ఓంకారేశ్వర గిరిజాక్షేత్రే మాంధాదు మణిమణిపర్వతే ఓంకారేశ్వర రాజయాజేశ్వరి నర్మదాయాం దక్షిణతటే ఓంకారేశ్వర కమలేశ్వర చతుర్థ జ్యోతిర్లింగ సన్నిధాన సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచంద్రతో అస్మిన్ వర్తమానేన శాలివాహన ఉత్తరాయణ వసంతరతో చైత్ర వైశాఖ మాసే శుక్లపక్షే చైతన్యాయాం తిథౌ భాస్కరహావాసరః స్థిరమాసే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే యావంగన విషయ విశిష్టాయాం శ్రీమోద్గోత్రః సహ కుటుంబస్య నాగలగోత్రస్య హరికృష్ణనామధేయస్య ధర్మపత్ని రాజేశ్వరీనామధేయస్య సహ కుటుంబానాం నాగేశ్వరగోత్రస్య నరేశ్వరీనామధేయస్య ధర్మపత్ని రాజేశ్వరీనామధేయస్య లక్ష్మీనారాయణ బాబు
పూజ ముగిశాక ఇక్కడ నర్మదా నదిలో ఇంకా పుష్కర స్నానం చేయాలన్నమాట. ఇక్కడ పుష్కర స్నానం చేయడం కోసం వెళ్తున్నాము. మనం ఆ పల్దానాలు ఇలా వేసామో లేదో వెంటనే తీసుకుంటున్నారండి. అక్కడ పిల్లలైతే ఇగోండి పక్కన నిల్చొని చూసారు, అమ్మాయి అబ్బాయిలు విపరీతం చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనం ఇలా వేసిన వెంటనే వాళ్ళు అందుకుంటున్నారన్నమాట. చాలా స్పీడ్గా మునిగినా సరే వాళ్ళు చాలా లోపలికైనా వెళ్ళిపోతున్నారు. బాగా ఈతొచ్చు అనుకుంటా పిల్లలకి. చూడండి చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అంత ఎండలో వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. ఫ్లో అంత ఎక్కువ స్పీడ్గా ఏం లేదు కానీ చాలా బాగుంది. వాటర్ అంతా చాలా క్లియర్గా ఉండి చల్లగా ఉంది. చాలాసేపు టైం స్పెండ్ చేసాము వాటర్లో. ఇదిగోండి మాతో పాటు ట్రైన్లో ఇంకొక ఫ్యామిలీ మాకు బాగా క్లోజ్ అయ్యారనమాట. రమ్య అని వాళ్ళ ఫ్యామిలీ పలాస వాళ్ళది. టోటల్ అందరు కూడా పలాస బ్యాచే అండి. పలాస బ్యాచ్లో మేము ఒక్కలమే యాడ్ అయ్యాను అనమాట మనసా వాళ్ళము. పుష్కర్ స్నానం అయిపోయిన తర్వాత పిండ ప్రదానం చేయడం కోసం వచ్చామండి. పిండ ప్రదానం అనేది మాతో పాటు వచ్చిన గ్రూప్ మొత్తానికి ఒకేసారి జరిపించారు పంతుళ్ళు. పంతుళ్ళు కూడా ట్రావెల్స్ వాళ్ళు పెట్టుకున్న పంతుళ్ళేనండి. అక్కడ మన కోసం రెడీగా ఉంటారు, వెయిట్ చేస్తుంటారు పంతుళ్ళు కూడాను. పిండ ప్రదానం తర్వాత మేము పల్దానాలు ఇవ్వడం, నెక్స్ట్ ఇంకా మూషానం ఇవన్నీ తీసుకొచ్చాం కదా, మూషానాలు ఇవ్వడం అన్నీ కూడా ఇక్కడే చేసామన్నమాట. ఇగోండి పిండ ప్రదానం జరుగుతున్నంతసేపు కూడా మేము ఒక సైడ్ కూర్చున్నాను. పిల్లలకి మార్నింగ్ టిఫిన్ పెట్టలేదు, సో సైడ్ షాప్స్ ఉంటే బిస్కెట్స్ అవి కొనేసి ఇచ్చాను. పిల్లలు తింటున్నారు. ఇదిగోండి అటు సైడ్ చూడండి, అక్కడ పిండ ప్రదానం జరుగుతుంది. మేము ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము. ఈ పిండ ప్రదానం కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మేము పల్దానాలు ఇవ్వటం, నెక్స్ట్ ఇంకా మూషానం ఇవ్వడం అనేవి అక్కడ జరిగాయి. సో మేము పిండ ప్రదానం అనేది మేము చేయకూడదు అనమాట. మాయగారు ఉన్నారు కాబట్టి మాయగారు చెయ్యాలి. మాయగారు లేకపోతేనే మేము పిండ ప్రదానం చేయాలంట. సో మేము పిండ ప్రదానాలు అనేవి ఏం జరిపించలేదు. ఇదిగోండి ఇక్కడ మూషానం తీసుకొచ్చాను కదా, ఆ మూషానం అనేది ఇస్తున్నా. యాక్చువల్లీ మూషానం చాట్లు అనేవి మనకి చిన్నవి దొరుకుతాయి కదా, అలా ఎవరు తీసుకోకండి. మూషానం చాట్లు తీసుకున్నవి కూడా పెద్దవే తీసుకోండి. ఎందుకంటే మనం తీసుకొచ్చే సామాన్లు అన్నీ కూడా అందులో పట్టవు, పడిపోతుంటాయి. నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను ఇచ్చేటప్పుడు. ఇలా ఇచ్చేటప్పటికే పడిపోతూ ఉన్నాయి సామాన్లు అన్నీ కూడా. చాలా టైం అలాగే వేస్ట్ అయ్యింది నాది. ఎవరైనా సరే మూషానం ఇచ్చేటప్పుడు పెద్ద చాట్లే తీసుకురండి. చాలామంది పెద్ద చాట్లే తీసుకొచ్చారు. సో పెద్ద చాట్లో కంఫర్టబుల్గా అన్నీ పెట్టి నీట్గా ఇవ్వచ్చు అనమాట. సో ఎవరైనా ఇవ్వాలనుకుంటే అలా పెద్ద చాట్లే తిండి. చూడండి ఎన్నిసార్లు పడిపోయిందంటే అన్నిసార్లు కూడా నాకు చాలా ఇబ్బంది అయింది. సో ఇంకెప్పుడు కూడా అలా చేయకూడదు. ఇక్కడ మూషానం అనేది ఇచ్చేసాను. పల్దానాలు అనేవి ముందే ఇచ్చేసానండి. అప్పుడు క్యాప్చర్ చేయడానికి ఎవరు లేరు. మా ఆయన పుష్కర్ స్నానం దగ్గర ఉన్నారు, హనీబాబు కూడా దూరంగా ఉన్నాడు. సో కుదరలేదు, దేనివల్ల ఫాల్ట్ అయిపోయింది, కుదరలేదు. పుష్కర్ ఘాట్ దగ్గరే మాకు 12-12:30 అలా అయిపోయిందండి. ఇంకా రూమ్కు వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి మధ్యాహ్నం భోజనం అది చేసేసి ఆ మండు టెండలోనే స్టార్ట్ అయ్యామండి మమలేశ్వర్ అండ్ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి. సో ఇక్కడ మమలేశ్వర్ ఫస్ట్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం కోసం వచ్చాము. మాకు ఈ ఫస్ట్ డే అనేది పుష్కర్ స్నానం అయిపోయిన తర్వాత మమలేశ్వర్ అండ్ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం అండి. ఈరోజు ఈ రెండు గుడి టెంపుల్ దర్శనాలు అయిపోయిన వెంటనే స్టార్ట్ అయిపోయాము. నైట్ అనేది ఉజ్జయిన్ నుంచి మహాకాళేశ్వర్ వెళ్ళటం కోసము, నెక్స్ట్ డే కోసము. ఫస్ట్ మమలేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్తున్నాము. ఎండలు అనేవి ఎక్స్ట్రీమ్ అండి. మనకే ఎండలు బీభత్సం అనుకుంటాం, మనకి డబల్ ఉన్నాయి అక్కడ ఎండలు. ఇంకా నెక్స్ట్ గుడికి వెళ్ళాలంటే ఆ చెప్పులు విప్పి నడవడం అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. నడవడం గొప్ప కష్టం అసలు. ఇంకా చూడండి ఇవి కనిపిస్తున్నాయి కదా, ఈ గ్రీన్ కలర్వి దోసకాయలు భలే టేస్ట్గా ఉన్నాయి. అక్కడ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అవేని. ఆ ఎండకి చెరుకు రసము, లెమన్ వాటర్ ఇవి బాగా సేల్ అవుతున్నాయి. అవే తాగలం కూడా, ఇంకేం తాగలేము అసలు. మండు టెండలో నెమ్మదిగా నడుచుకుంటూ అలా టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వాల్సిందే. ఇంకో వేరే ఆప్షన్ ఉండదు. కొంచెం దూరం నడవాలి. ఇదిగోండి దారి మొత్తం ఇటువైపు అటువైపు చాలా వరకు షాపింగ్ ఉంటుంది. ఎక్కువ మనకి శివలింగాలే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా అక్కడ రుద్రాక్షలు, నెక్స్ట్ లోపలికి తీసుకువెళ్ళడం కోసం పువ్వులు, నెక్స్ట్ ఇంకా అక్కడ ప్రసాదాలు, ఈ డమరుకాలు ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి. నాకు మమలేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళేటప్పుడు కానీ, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళేటప్పుడు కానీ అక్కడ క్యూ సిస్టమ్స్ అనేవి నాకు అస్సలు నచ్చలేదండి.
క్యూ అనేది ఎప్పుడు కూడా సింగిల్ లైన్‌లో ఉంటే ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు. కానీ అక్కడ అలా సిస్టమాటిక్ ఏమీ బాలేదు అసలు. ఒకేసారి ఇంతమంది జనము తోసుకుంటున్నారు. అసలు ఒక పద్ధతి లేదు. లోపల కూడాను గర్భగుడికి వెళ్ళేంత వరకు కూడాను తోసుకోవడమే. అది కొంచెం మార్చుంటే బావుండనిపించేది. మన వైపు టెంపుల్స్‌కి అనేది ఒక ప్రాపర్ క్యూ సిస్టమ్ ఉంటుంది. ఎక్కడ తోసుకోవడం అనేదే ఉండదు. మనం ఎప్పుడు చూసుండము. కానీ నాకు మమలేశ్వర్ జ్యోతిర్లింగం, నెక్స్ట్ ఇంక ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం 2 కూడా చూడండి. ఒక లైన్ లేదు చూడండి. ఎక్కడ కూడా ఒక సింగిల్ లైన్ ఉంటే ఎప్పుడు కూడా తోసుకోవడం అనేది జరగదు. ఇలా బలోమని వెళ్ళాల్సిందే. లేదంటే అలా వెనక్కి ఉండిపోతాము. అసలు నాకు అస్సలు ఆ సిస్టమేటిక్ నచ్చలేదు. పిల్లలతో చాలా ఇబ్బంది. అక్కడ పోలీసులు ఎంత ఉన్నా సరే తోసుకోవడం అనేది కంపల్సరీ అక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా లైన్‌లో గంటల సేపు నిలబడాలండి. అంత క్రౌడ్ ఉన్నారు. చాలా అసలు పుష్కర్ ఘాట్ దగ్గర క్రౌడ్ లేరనుకోని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో, గుళ్ళ దగ్గర అయితే విపరీతమైన క్రౌడ్ ఉన్నారు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళేటప్పుడు గర్భగుడి లోపల పంచి, టవలు అనేవి ఇవ్వడం అనేది ఆనవాయితీ అంట. అలా ఇస్తే మంచిది అంట. సో నేను తీసుకువెళ్ళాను పంచి, టవల్ అనేది లోపల గర్భగుడిలో ఇవ్వటం కోసము. నెక్స్ట్ ఇంకా ఈ క్యూలోనే మాకు చాలా వరకు ఆ రోజు టైం అయిపోయిందండి. ఇంకా వెయిట్ చేసి చిరాకొచ్చేసింది. ఇంకా మమలేశ్వర్ జ్యోతిర్లింగం కాస్త వేగంగా దర్శనం అయింది గానీ, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం అనేది 3½ అవర్స్ లైన్‌లోనే నిల్చున్నాము. పీకుడు అయిపోయామని చెప్పాలి. మహాదేవ శంభో శంకర. మమలేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ అండి. హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. కాస్త వేగంగా అయిపోయింది మమలేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం అనేది. నెక్స్ట్ లోపల ఫుటేజ్ అనేది అస్సలు లోపలికి అలౌ లేదు. ఏ గుడిలో కూడా అలౌ లేదు. సో అందుకే లోపల ఫుటేజ్ ఏమి కూడా నేను తీయలేదు. క్యామ్స్ అనేవి లోపల పెట్టేశాను. నెక్స్ట్ అక్కడ టోటల్ టెంపుల్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే రాళ్ళతో చెక్కి ఉన్న గుళ్ళు మాత్రమే. మొత్తం టోటల్ టెంపుల్ మొత్తం రాళ్ళతోనే చెక్కి ఉన్నారు. ఇక్కడ గుడి నుంచి ఇంకా బయటకొచ్చాక మనకు అక్కడ ప్రసాదాలు అవే దొరుకుతాయి. మనం అవన్నీ కొని ఇంటికి తీసుకురావచ్చు అనమాట. గుడి నుంచి బయటకొచ్చే ముందు కొన్ని ఫొటోస్, వీడియోస్ అవి తీసుకొని ఇంకా మమలేశ్వర్ టెంపుల్ నుంచి ఓంకారేశ్వర్ టెంపుల్‌కి స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయండి. మేము కనిపిస్తున్నంత ప్లెజెంట్‌గా ఏం లేదు. అంత బీభత్సమైన ఎండలు అక్కడ. ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ బోట్ దగ్గరికి వెళ్తున్నాము. నర్మదా నది రివర్ దగ్గరికి. ఆ నర్మదా నది రివర్ పైన బోట్ జర్నీ చేసుకుంటూ ఓంకారేశ్వర్ టెంపుల్‌కి రీచ్ అవ్వాలి. ఇంకా నడుచుకుంటూ వెళ్ళడం వల్ల అలసిపోయాము. అందరం కూడా కాసేపు ఆగి చెరుకు రసం అది తాగామండి. కొన్ని దోసకాయలు అవి ముక్కలు కొని అవి కూడా తిని అలా స్లోగా నడుచుకుంటూ స్టార్ట్ అయ్యాము. ఎక్కువ అక్కడ ఇగోండి ఇలాంటి రుద్రాక్ష పూసలు, శంకు, చక్రాలు ఇవి ఎక్కువ దొరుకుతున్నాయి. చూడండి చిన్న బాబుకేసుకొని ఎలా ఆవిడ ఆ ఎండలో కూర్చొని అమ్ముతుంది. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది ఇది. సో అందుకే మీకు కాస్త ప్లెజెంట్‌గా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా అక్కడ చాలా ఎక్కువ దొరుకుతున్నాయి. చాలా ఎక్కువ మంది కొన్నారు కూడా ఇవి. షాపింగ్ చేశారు. మా అమ్మకైతే ఆవు పళ్ళు కనిపించాయి. ఒకటి తీసుకుందామని అంది. సో నేనొకటి, అమ్మ ఒకటి 2 ఆవు పాలు తీసుకున్నాము. ఇవి ఒరిజినల్‌వే అంట. సో ఇదిగోండి ఇది నేను తీసుకున్నా. ఇంకా నర్మదా నది రివర్ దగ్గరికి రీచ్ అయిపోయామండి. ఇక్కడికొచ్చాక నాకు చాలా నచ్చింది. టోటల్ ఒక కాశీ చూసిన ఫీలింగ్ వచ్చింది. మనం కాశీలో బోట్ జర్నీ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, ఈ నర్మదా నది రివర్ బోట్ జర్నీ కూడా నాకు చాలా అంటే చాలా నచ్చింది. 2 వైపు కూడా టెంపుల్స్ ఉన్నాయి. మధ్యలో నది, విపరీతమైన బోట్స్, క్రౌడ్ చాలా అంటే చాలా అద్భుతం అని చెప్పాలి. మేము ఈ హోల్ ట్రిప్‌లో ఎక్కడ బాగా ఎంజాయ్ చేశామంటే ఈ బోట్ జర్నీనే అని చెప్తాను.
అంత బాగా ఈ బోట్ జర్నీని ఎంజాయ్ చేసాం. అందరం కూడా చాలా అంటే చాలా బాగా ఈ బోట్ జర్నీని ఎంజాయ్ చేసాము. ఈ బోట్ జర్నీకి పర్ హెడ్ 150 అలా తీసుకున్నాడనుకుంటా. నెక్స్ట్ ఈ లైవ్ జాకెట్స్ అవి ఇచ్చాడు. వేసుకున్నాక ఇంకా స్టార్ట్ అయ్యాము. ఒక పావు గంట సేపు తిప్పుంటాడు నర్మదా నది రివర్ పైన. చాలా అంటే చాలా బా అనిపించింది ఈ బోట్ జర్నీ కూడా. ఏది ఇస్తుంది బోట్ ఎక్కిన వెంటనే అందరూ కూడా చాలా ఎక్సైట్‌తో మొబైల్స్‌లో బిజీ అయిపోయారు. ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్స్‌తో ఫుల్ ఫుటేజ్ తీసుకుంటూ, వీడియోస్, ఫోటోస్ అన్నీ తీసుకుంటూ ఫుల్‌గా ఎంజాయ్ చేశామని చెప్పాలి. ఇక్కడ మా హనీ బాబు చేపలకి ఫుడ్ వేస్తున్నాడు. బోట్ ఎక్కే ముందు మా అమ్మ ఒక 2 ప్యాకెట్లు చేపల కోసం ఫుడ్ తీసుకుంది. ఆ ఫుడ్‌నే వాడు ఆ రివర్‌లోకి విసురుతూ ఉన్నాడు. బాగా అంటే బాగా ఎంజాయ్ చేశామని చెప్పాలి బోట్ జర్నీ. బోట్ దిగి ఓంకారేశ్వర్ టెంపుల్కి రీచ్ అయ్యామండి. నెక్స్ట్ వ్లాగ్ మీకు అదే ఉంటుంది. బాయ్ బాయ్.